హాయ్ ఫ్రెండ్స్, చికెన్ పకోడీ చాలా టేస్టీగా స్ట్రీట్ సైడ్ బండి మీద పెట్టి అమ్ముతూ ఉంటారు కదా. చికెన్ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది కదా, మనం చాలా ఎక్కువగా తింటుంటాం కదా. అదే ప్రాసెస్లో అంతే టేస్ట్ ఏమాత్రం తగ్గకుండా చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకున్నాం. చాలా త్వరగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. రోడ్డు మీద బండి మీద తింటాం కదా, అంతే టేస్టీగా ఉంటుంది. ఎలా చేసేద్దామో చూసేద్దాం. ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాను. బోన్లెస్ చికెన్ చిన్నగా ముక్కలుగా కట్ చేశాను. దీన్ని వచ్చేసి ఉప్పు నిమ్మకాయ వేసి బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. చూడండి ఇలాగా. దీంట్లో వచ్చేసి 1 టీ స్పూన్ సాల్ట్, చూడండి కొంచెం 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూనున్నర కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. చూసారా, కొంచెం వచ్చి కరివేపాకుని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశాను. 2 వచ్చేసి పచ్చిమిర్చిని పెద్దగా చీలికలు చేసి హాఫ్ కట్ చేసి వేసాను. దీంట్లోనే ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కోడిగుడ్డు 1 స్పూన్ వచ్చేసి అల్లం చిన్నులపాయ పేస్ట్. చూడండి 1 స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్. నేను ఇవి వచ్చేసి 1/2 kg చెప్తున్నాను. 1 స్పూన్ వచ్చేసి చికెన్ మసాలా, చూడండి 2 స్పూన్లు వచ్చేసి బియ్యం పిండి, 2 స్పూన్ల బియ్యం పిండికి 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్. ఇవి మొత్తం వేసిన తర్వాత ఇంకా కొంచెం కావాలి అనుకుంటే మీరు ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర, చూడండి ఇవన్నీ వేసిన తర్వాత ఇవన్నీ లేదు బాగా కలపండి. బాగా ముక్కకి మసాలా అంతా పట్టేట్టు బాగా కలపండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూడండి ఇలాగా బాగా మనం వేసిన మసాలాలు మొత్తం ముక్కకి బాగా పట్టాలి. చిన్న సైజులో ఉంటేనే బాగుంటుంది చికెన్ వచ్చేసి. తర్వాత వచ్చేసి కొంచెం మిరియాల పొడి లాస్ట్లో కలిపిన తర్వాత కొంచెం మిరియాల పొడి అంతా అయిపోయిన తర్వాత 1/2 బద్ద నిమ్మకాయ పిండాను. నిమ్మకాయ పిండిన తర్వాత మళ్ళీ మొత్తం బాగా కలుపుకోండి. చూసారు కదా, ఇలా బాగా కలుపుకుంటే ఇలా బాగా ఒక 2 minutes అలా బాగా కలిపితే ముక్కకు అనేది మసాలా బాగా పడుతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూడండి ఇలా బాగా కలుపుకోవాలి. బాగా అంటే ఉప్పు కారం మసాలాలు మొత్తం చికెన్కి పట్టాలి. ఇలా బాగా కలుపుకున్న దాన్ని ఒక 1/2 hour వచ్చేసి ఇలా కలుపుకున్న దాన్ని చూసారా, ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నది ఒక 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత బయట తీసి ఇలా చికెన్ పకోడీ వేసుకోండి. ఫ్రిడ్జ్లో అయితే ఒక 1/2 hour మినిమం ఒక 1/2 hour పెట్టాలి. చికెన్ పకోడీ ఇలా వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోండి. క్రిస్పీనెస్ వచ్చేదాకా చూడండి. ఆయిల్ అయితే మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. బాగా అంటే ఎగ్ వేసాం కదా, బాగా ఇలా బబుల్స్ లాగా వస్తుంది. దీంట్లో వచ్చేసి సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఎగ్ అండి. ఎగ్తో వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. రోడ్ సైడ్లో చేసిన చికెన్ పకోడీ లాగా ఉంటుంది. మనం రోడ్ సైడ్లో ఎక్కువ చికెన్ పకోడీ తింటూ ఉంటాం కదా, చూడండి ఇలా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, చాలా టేస్టీగా ఉన్న చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. వీడియో చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారో ఈ ప్రాసెస్ నచ్చిందనుకోండి కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. రోడ్ సైడ్ చికెన్ పకోడీ లాగా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వచ్చేసి ఉల్లిపాయ నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసినందుకు. నా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా వీడియోస్ని